నా పేరు మల్గా బాలకృష్ణ, చెరుగట్టు గ్రామ పంచాయతీ, నార్కట్పల్లి మండలం, నకరకల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, భువనగిరి పార్లమెంటరు మాది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీ. నా రాజకీయం వచ్చేసి మేము 2008 నుంచి నాది రాజకీయ ప్రస్థానం జరిగింది. టీడీపీ నుంచి ప్రస్థానం జరిగింది. నేను మా గురువు గారు వచ్చేసి రేగట్టి మల్లికార్జున రెడ్డి గారు. అప్పటి నుంచి మనం టీడీపీ కార్యకర్తగా పనిచేసుకుంటూ గ్రామశాఖ అధ్యక్షుడిగా, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు పనిచేసిన, యూత్ అధ్యక్షుడు పనిచేసినాం. తర్వాత 2013లో స్థానిక సంస్థ ఎలక్షన్ రావడం జరిగింది. దాంట్లో జనరల్ ఉమెన్గా మనకు నోటిఫికేషన్ జరిగింది. అప్పుడు మా భార్య, మా మిస్సెస్ 2013లో మేము పోటీ చేయడం జరిగింది. జనరల్లో చెరుగట్టు గ్రామ పంచాయతీ పోటీ చేయగా మేము అప్పుడు 351 ఓటుతో మెజార్టీతో మా మేడం గెలవడం జరిగింది సర్పంచ్గా. చెరుగట్టులో వచ్చేసి ఇప్పుడు మా మిస్సెస్ ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు గ్రామంలో వచ్చేసి డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డ్లు, అప్పుడంతలా షాపింగ్ కాంప్లెక్స్, మరుగుదొడ్లు. అప్పుడు మనకు 100% ODF గ్రామం కూడా మనం 100% మరుగుదొడ్లు కట్టడం వల్ల 10 lakhs రూపీస్ గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు టీడీపీలో ఉండి మనం టీడీపీలో ప్రస్తుతం కొనసాగినాం. అప్పుడంతలాగా తెలంగాణ రాష్ట్రం సకల జన సమ్మె తెలంగాణ రాష్ట్రంలో విత్తనప్పుడు జరుగుతుంది. టీడీపీ అనేది అప్పుడు ఇక మన తెలంగాణ రాష్ట్రం లేదు కాబట్టి అప్పుడు ప్రజాసేవ కొరకు మనం టీఆర్ఎస్కి వెళ్తేనే బాగుంటుందని చెప్పి మనం టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఉద్యమ సమయంలో మేము పెద్ద ఎత్తున యూత్ పిల్లల్ని మా గ్రామంలో అందరినీ ఉత్తేజపరిచి సకల జనులు భారీ ఎత్తున బండ్లతో ర్యాలీ కానీ, వంట వార్పులు కానీ చాలా ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు మా మీద కేసులు కూడా అయినాయి. చంద్రబాబు నాయుడు గారితో మాకు మల్లికార్జున సార్ ద్వారానే మనకు సారు అప్పుడంతలా పరిచయం. మల్లికార్జున సార్ మా గురువు గారు రేగట్టి మల్లికార్జున రెడ్డి గారు, ఆయన ద్వారానే మాకు టచ్లో ఉండేది చంద్రబాబు నాయుడు. మేము అప్పుడు పోటీ చేసేటప్పుడు కూడా 2013లో మేము పోటీ చేసేటప్పుడు అప్పుడు అంతలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇనామస్ ఇవ్వాలని చెప్పి మాకు మా యొక్క సీట్ని చెరుగట్టు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇనామస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళంతా పెద్ద పైరో చూసినా మా గురువుగారు రేగట్టి మల్లికార్జున కాదు కూడా అని చెప్పి నామినేషన్ వేయించి పోటీలో నిలిచి బరిలో దిగి 350 మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కాడికి పోయి మళ్ళీ మా మల్లికార్జున సార్ తీసుకుపోయి కల్పించాడు చంద్రబాబు. అప్పుడేమో వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోన్ల ద్వారా మాట్లాడి వినామాస అండి అక్కడంటే అప్పుడు మల్లికార్జున సార్ ఉండి ఏమన్నాడంటే, రేపు నాకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి పోటీ చేసేటప్పుడు ఇబ్బంది పడతా సార్, వద్దు సార్, ఇక్కడ పోటీనే పెట్టాలి, అట్లా ఇనామస్ ఇస్తే జనాలు మనకు కార్యకర్త నర్వస్ అవుతారు, వద్దని చెప్పి ఆ పోటీని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టగానే మనం భారీ ఎత్తు మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా మేము హైదరాబాద్కి వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిపియడం జరిగింది. కలిసాం కూడా పేరు మరీ అడిగి కూడా వెరీ గుడ్ అని చెప్పి మీకు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మీరు రండి, ఎందుకంటే నేను వద్దన్న సీటు కూడా మీరు గెలిపించుకొచ్చారు అని చెప్పి మల్లికార్జున సార్ చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. అప్పుడు టీడీపీ నుంచి గెలిచాం మనం. 2014 వచ్చేసి మనం టీఆర్ఎస్లో జాయిన్ చేయాలి. సర్పంచ్ గెలిచిన తర్వాత రేగట్టి మల్లికార్జున అనుచరులు అంతా కూడా అప్పుడు వేముల వీరేశం జగదీశ్వరుడు సార్ ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్లో జాయిన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే చాలా పనులు అయినాయి. టోటల్ కూడా గ్రామంలో కానీ మండలంలో కూడా, మాకైతే గ్రామం లెవెల్లో మొత్తం టోటల్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాల గ్రామాల్లో ప్రతి ఒక్క డెవలప్మెంటు చేయడం జరిగింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత గ్రామంలో ప్రతి ఒక్క విషయం, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మా దేవస్థానం చెరుగట్టు దేవస్థానం కాబట్టి ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ డెవలప్ చేయడం జరిగింది. నేను 2019లో మళ్ళీ జనరల్ వచ్చింది. 2019లో జనరల్లో నేను పోటీ చేయడం జరిగింది. నేను పోటీ చేయడంతో అవతల 4 అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో సర్పంచ్ చెప్పిన 4 నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళ మీద మేము అందరూ మీద 75 ఓట్లతో మనం గెలవడం జరిగింది. అప్పటి నుంచి మనం గ్రామంలో ప్రతి ఒక్కటి సేవ, ఇప్పుడు 2 టైం మనం
ఫస్ట్ మా మిస్సెస్, తర్వాత నేను 2019 పోటీ చేయడం గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఇక మనం రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక 2013 నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా గ్రామంలో చాలా డెవలప్మెంట్ చేసాం. ఏదంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డంపింగ్ యార్డ్లు కానీ, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, చాలా డెవలప్మెంట్ ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి అమావాస్య ఇప్పుడు చెరుగడ్డ దేవస్థానం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రెండవ శ్రీశైలంగా ప్రసిద్ధి ఉన్న మన చెరుగడ్డ దేవస్థానం ప్రతి నిత్యం లక్షలాది పబ్లిక్ వస్తారు. ప్రతి అమావాస్య లేదన్నా 1,00,000 నుంచి 2,00,000 మంది పబ్లిక్ వస్తారు. శానిటేషన్ పరంగా మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం టోటల్గా ఉంటుంది. కింద ఏంటంటే లక్షలాది పబ్లిక్ వస్తారు, చెత్త చెదరం ఇవన్నీ వేస్తారు. కాబట్టి శానిటైజర్ మెయిన్ ముఖ్యం, పారిశుద్ధ్యం మెయిన్ ముఖ్యం. ఇక్కడ మనం లేదైనా ప్రతి ఒక్క జాతర సామాన్లు కూడా 20-30 లక్షల దాకా మనకు ఖర్చు అవుతుంది. శానిటైజర్ ప్రతి ఒక్కటి వస్తువులు కొని మనమే చేయాల్సి వస్తుంది గ్రామ పంచాయతీ నుంచి. చాలా ఇప్పుడు సర్పంచ్ అన్న గౌరవం ఉన్నది ఊళ్ళో. నా ఊరికి సొంత ఊరికి చాలా డెవలప్మెంట్ చేసిన అని చెప్పి నాకు తృప్తిగా ఉంది. మెయిన్ ఏంటంటే నాకు 2 టైంలో జనం కూడా నాకు సహకరించి నన్ను గెలిపేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిత్యం పొద్దున్న లేస్తే నేను గ్రామంలో ఉంటా. ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క వార్డుకు పోయి ఏమైనా ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు పోయి బ్రష్ చేసుకొని పోయి ఊరు మొత్తం తిరిగి పోయి తెలుసుకుంటా అసలు వాళ్ళ సమస్య ఏంది, ఏది ఉన్నా కూడా దగ్గరుండి పని చేపిస్తాం. ఇప్పుడు ఆపద ఉన్న ఏదైనా హాస్పిటల్కు ఏదైనా ఆపద జరిగిందనుకో దగ్గరుండి నా కారు ఇచ్చి నేను అందుబాటులో ఉంటే నేనే కామన్ నాకు దగ్గర కాబట్టి ఏదైనా అత్యవసరం వచ్చినా కూడా నా కారు తీసుకొని పోయి ఆ పేషెంట్కు ఏది ఉన్నా కూడా వచ్చి దగ్గర 10 సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో నేను హెల్ప్ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి 2 టైమ్స్ నన్ను ఆదరించి చెరుగడ్డ గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క లబ్ధిదారికి దాదాపుగా మొత్తం కాకుండా దాదాపుగా అయితే ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడం జరిగింది. దానిలో భాగంగా మా చెరుగడ్డ గ్రామంలో గొర్రెలు అనుకోండి, గొర్రెలు కానీ ప్రతి ఒక్కటి రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గవర్నమెంట్లే మంచిగా జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ అంత పాసిబుల్ లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దుమ్మెత్తిపోస్తారు తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కుటుంబాలు వచ్చేసి ఒక కుటుంబాన్ని పోషించినప్పుడు ఒక తండ్రిగా కేసీఆర్ బాధ్యత నిర్వహించి పనులు చేస్తుంటే అప్పు అవుతుంది. దాంట్లో విషయం కూడా ప్రతి ఒక్కటి రైతుల సంక్షేమ కొరకే చేసింది తప్ప మిగతా వాడిని లూటి చేసిన అబద్ధం. అది ఎంతసేపటికున్నంతటి ఈ ప్రతిపక్ష వీళ్ళకు ఎవరైతే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఎంతసేపటి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తారు తప్ప ఎలాంటి వాస్తవం లేదు అలా. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిండు ఆయన. ఇప్పుడు అన్ని లక్షల ఎకరాలు ఇప్పుడు మనకు సాగు జరుగుతుంది. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది. ఏ ప్రాజెక్టు కట్టిరు, ఏం చేసారు వాళ్ళు? ఆరు గ్యారెంటీల విషయం 6 గ్యారెంటీలు ఏది కూడా అమలు కాలేదు. ఏమని చాలా చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఏం లేదు. ఉచిత బస్సు అని పెట్టింది. ఉచిత బస్సులో మహిళలు బస్సులలో పోయి ఎక్కువ జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఉంది ఈరోజు. ఆ ఉచిత బస్సు పెట్టిన వాళ్ళు మహిళలే మాట్లాడుతారు స్వచ్ఛందంగా. ఇలా ఎందుకు పెట్టిన ఉచిత బస్సు అవసరం ఇది దేనికి? ప్రజల సొమ్ము లూడి చేయడం తప్ప పేరుకే తప్ప దానితోనే జనానికి ప్రజలకు ఉపయోగపడే ఆశ లేదు ముచ్చట. ఇప్పుడు ప్రతి ఒక్క పథకాలు ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఏది కూడా అమలు 2,500 అమలైందా? అది కాలేదు. మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అది అమలు కాలేదు. ఇంకా చాలా చెప్పిండు ఆయన, ఏది కూడా అమలు కాలేదు. ఎంతసేపు నేను ఏమన్నాడు, రైతు బంధు విషయాలు నేను కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తుండే ఎకరానికి సంవత్సరానికి, నేను 15,000 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ఇంతవరకు అమలు కాలేదు. ఎప్పుడైనా ఇప్పుడు ఓట్ల ముందు డబ్బులు వేస్తారు తప్ప ఇప్పుడు ఇంతవరకు చేసేలేదు. 2 కార్లు అప్పుడు ఆల్రెడీ డబ్బులు ఎద్దేసిండు.
రైతు రుణమాఫీ ఇప్పుడు అందరికి కాలేదు. రైతు బీమా కూడా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వారం రోజుల్లో, నేను మా ఊర్లో వచ్చేసి 10 మంది రైతు బీమా వచ్చేసి 10 మంది చనిపోతే 10 మంది వారం రోజుల్లో ఇప్పించడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్లో వచ్చేసి ఇచ్చిన దాఖలాలు లేవు. గొర్రెల పంపిణీ కాడికి వచ్చి కేసీఆర్ గొర్రెలు మాకు వచ్చేసి 40 మొత్తం టోటల్గా 90 ఉండే 46 యూనిట్లు వచ్చినాయి. మెజార్టీగానే వచ్చినాయి మా ఊర్లో. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు మా ఊళ్ళో లేదు. నార్కట్పల్లి మండలంలో బిఎల్ఎంలో ఒకటి ఉండే, నక్కలపల్లి ఒకటి ఉండే. ఆడ కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అప్పుడు ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ మనకు బండారెడ్డి సార్ ఉండే, వాళ్ళు ఊరు పెట్టేశారు. మనకు వచ్చేసి ఈడపెట్ల అక్కడ ఇల్లంలో అక్కడ ఎమ్మెల్యే గారు ఆడ సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు అవి కంప్లీట్గా అయినాయి. ఇప్పుడు అదే పెయింట్ వేసి వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ బొమ్మ పెట్టుకొని ఇందిరా మిల్లు అని చెప్పి అవి పంపించేస్తారు. అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ చేసిన ఇల్లు అవి. దళిత బంధు మన కాడ ఇంకా అమలు కాలేదు సార్. అప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ ఇక అప్పుడంతా గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇవ్వలేకపోయినది. ఒక గ్యారంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ కోతలకే వస్తుంది, చేతలకు కాదు. ఎందుకంటే క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది ఉంది క్లారిటీగా. ఏ పని విషయంలో కూడా స్పష్టత లేదు వాళ్ళ కాడ. గ్రామంలో దుమ్మెత్తిపోస్తారు. స్థానిక ఎలక్షన్కి దమ్ము లేదు వాళ్ళకు. ఎందుకు లేదంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కాలేదు వాళ్ళతో లేదని చెప్పి రేపు ఊర్లలోకి వస్తే గ్రామాలకు వస్తే వాళ్ళు ఉరికిస్తారు జనాలు. అయితే ఇది పక్కా చెప్తున్నాం. ఇప్పుడు ప్రజాపాలనలో వచ్చేసి మొత్తం దరఖాస్తులు తీసుకొని 400 మంది ఇందిరా మిల్లు అని చెప్పి మా కాడ చదివారు, గుర్తించారు ఇంతమందికి ఇల్లు లేదని. ఆ ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఏమైందంటే ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్లను పెట్టుకో వాళ్ళ అనుచరులను పెట్టుకొని ఆ ఇందిరా మిల్లు మొత్తం కాంగ్రెస్ క్యాండిడేట్లకే పెట్టు, ఒక్కరు లేకుండా కూడా అసలైన లబ్ధిదారు లేని వాళ్ళు గొడుగు నేర్చుతారు ఈరోజు. మన గ్రామ పంచాయతీ టోటల్గా ఇందిరా మిల్ల మీదనే వచ్చినాయి ఎక్కువ దరఖాస్తులు. దాని మీద వచ్చినాయి మొత్తం టోటల్గా. అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి అది అప్పుడు చేయలేకపోయింది. అది ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వస్తుంది, ఇద్దాం చెప్పిన టైంలో ఎలక్షన్లు వచ్చినాయి, ఇవ్వలేకపోయినారు. అప్పుడు ఇక అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఇద్దాం అనుకుంది కానీ ఇవ్వలేకపోయింది. అది ఇప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అంతనే ఉంది, రీజన్ తనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇవ్వలేకపోయింది అనమాట. అప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా సంక్షేమ పథకాలు మనకు మేనిఫెస్టోలోని కూడా కేసీఆర్ గారు అందించడం జరిగింది. సన్న బియ్యం వచ్చేసి వాళ్ళు పూర్తి సన్న బియ్యం కాదు, ఆ దొడ్డు బియ్యాన్ని పాలిసి పెట్టి వాళ్ళు సన్న బియ్యాన్ని పంచుతారు తప్ప రేపు జనాలు స్థానిక ఎలక్షన్లకు వస్తే ప్రతి ఒక్కటి రైతు ప్రజలు అడుగుతారు. రేపు ఇప్పుడు ప్రతి ఒక్క 6 గ్యారెంటీల మీద కానీ సన్న బియ్యం మీద ప్రతి ఒక్కటి రేపు జనం అడుగుతారు. అందుకే ఇప్పుడు ఎందుకు పెడతలేరు అనుకో 2 years కావచ్చు, దాదాపుగా 2 years కావస్తున్నా కూడా సర్పంచ్ ఎలక్షన్ పెడతారు, ఎంపీటీసీ ఎలక్షన్. ఏంటికి పెడతలేరు, జనాలు వచ్చేసి గవర్నమెంట్ వ్యతిరేకత చాలా, అందుకే పెడతలేరు అనమాట. రేపు జనం ఖచ్చితంగా నీకు సన్న బియ్యం కాదు ప్రతి ఒక్క దాని మీద క్వశ్చన్ అడుగుతారు, రేపు నిలదీస్తారు. వాళ్ళకు రేపు స్థానిక ఎలక్షన్లో 60% ఎబో వచ్చేసి టీఆర్ఎస్కి వస్తాయి, సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ. ఇక అప్పుడంతలా కేసీఆర్ గారు ఇవ్వలేకపోయింది అంతే కదా. ఇక ఎమ్మెల్యే గారు వచ్చి ఇక అప్పుడంతలా ఆయన సాయశక్తి ఆయన చేసేవాడికి చేసిండు అంతే. ఇక ఓటమి కంటే ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఇప్పుడు వీఆర్ వ్యవస్థ వచ్చేసి అప్పుడంతలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం తీసిందంటే ఇప్పుడు పాస్బుక్ల విషయం కానీ భూముల విషయం అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి వీఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్తో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అది భూభారతాన్ని కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ ఎంతవరకు మీరు తెలియదు, అది లాభం జరుగుతుంది నష్టం మనకు తెలియదు. ఇక టోటల్గా మొత్తం రెవెన్యూ మొత్తం ఎక్కడెక్కడ కట్టుదిట్టం అన్నీ సెట్ చేసినాక తీసుకొచ్చాము కదా. కానీ ఏది సెట్ చేయ ముందుకు ఊకనే తీసుకొస్తే అది మళ్ళా గతంలో ఉన్నట్టు ఉంటుందని నా ఒక భావన. ఇప్పుడు కొన్ని మిస్టేక్ అయితే జరిగినాయి దాంట్లో. కానీ ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ గవర్నమెంట్ వస్తే పూర్తిగా సమస్య మొత్తం ధరణి పెట్టే భూ సమస్యలు రెవెన్యూ సమస్య మొత్తం క్లియర్ చేద్దాని ఉద్దేశంతో ధరణి తీసుకొచ్చిండు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ సాధ్యమైనంత వరకు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు ధరణి వల్ల వచ్చేసి 10 నిమిషాల్లో నీకు పట్ట మార్పిడి సరిపోతుంది. గతంలో పాస్బుక్లు ఇవ్వాలంటే ఎంఆర్ఓ వీఆర్ చుట్టూ వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని పాస్బుక్లు తీసుకోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ధరణి తీసుకొచ్చి పట్ట మార్పిడి రిజిస్ట్రేషన్ కావాలంటే 10 నిమిషాల్లో ఇప్పుడు మనకు పాస్బుక్ చేతికి వస్తుంది. 20 నెలలు 20 నెలలు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ నియమించిన వాళ్ళకు స్పెషల్ ఆఫీసర్ నియమిస్తే గ్రామంలో సర్పంచ్కి ఉన్నంత బాధ్యత ఉండదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చూసుకుంటుంది తప్ప ఏం లేదాడు. ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతున్న ముచ్చట వాళ్ళకి ఏం తెలుస్తుంది? లోకల్ ఉన్న క్యాండిడేట్ తెలుస్తుంది. అది ఈ ప్రత్యేక వాళ్ళ అధికారం పెట్టినా కూడా లాభం లేదు. అసలు జీతాలు చెరగడ గ్రామ పంచాయతీ 4 months జీతాలు రాక వాళ్ళు ఇప్పటికి కూడా సర్పంచ్ అని మాజీ సర్పంచ్ అని నాగాడికి వచ్చిపోతారు వాళ్ళు. బీఆర్ఎస్లో ఇప్పుడు బీసీల కంటే స్టేట్ మొత్తం మీద అయితే బీసీలకు అయితే న్యాయం జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్ మొత్తం 100% ఏ గవర్నమెంట్ జరగలేదు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 42% అని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అది బీసీల ఓట్ల కొరకు అన్ని ముందలేస్తుంది. కానీ స్వచ్ఛందంగా అయితే వాళ్ళకైతే బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఏం ఆలోచన లేదు వాళ్ళకు. ఏమని రిజర్వేషన్ తీస్తున్నా అది చెప్తుంది తప్ప ఎంత చేయబడి ఆ పార్టీ ఈ పార్టీ మీద బదనాం మోపి ముందుకెళ్తారు తప్ప ఏం లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు. ఎస్సీ రిజర్వేషన్ విషయంలో అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా వర్గీకరణ చేసారు కదా, వాళ్ళ గురించి మంచిగానే ఉంది, పర్లేదు. బీసీ ఇక బీసీల మీద అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీద అయితే మనకు బీసీలకి మనకి ఏదో కూడా రాజ్యాధికారం లేదు ఇంతవరకు. మనకు వాస్తవానికి మనం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ఎక్కువ ఉండరు. అయినా కూడా ఇంతవరకు మనకు ఎంతసేపటికి రెడ్ల పాలన వీళ్ళదే నడుస్తుంది. ఏడనైనా మన జిల్లాలో అయితే ఇంకెక్కువ, మన నల్గొండ జిల్లాలో అయితే రెడ్లదే ఎక్కువ నడుస్తుంది. స్టేట్ మీద కూడా అదే నడుస్తుంది, సీఎంతో సహా ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉన్నారు. బీసీ వెనకబడడం కారణం అంటే ఆర్థికంగానే మెయిన్ ఏంటంటే మిగతా అగ్రకులాలు వాళ్ళకు వచ్చేసి రెడ్డిస్ కానీ మిగతా ఉన్నారు వాళ్ళకు క్యాష్ వల్ల కానీ పెద్ద ఎత్తున అయితే వాళ్ళకి ఉన్నాయి. దానివల్లనే రాజకీయం నడుస్తుంది. అప్పుడు డబ్బు లేనైతే ఏడ కూడా పని అయితే నడదు. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళైతే మెజార్టీలో ఊరు కాబట్టి నడుపుతారు అంతే. అది సాధ్యపడేది ఏం లేదు. ఎంతసేపటికి ఎంత తప్పించుకోవడానికి కొరకే ఇట్లా చెప్తుంది. ఏమనంటే మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, పైకి పంపిన కేంద్రం పంపామని చెప్తుంది. కానీ వాళ్ళు చేసేదంతా ఏం లేదు, కేంద్రం మీద దుమ్మెత్తుకోవడానికి అంత తప్ప ఏం లేదు. 42% సరిపోద్ది. 50% అయితే ఇంకా సంతోషమే.
బీసీ నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క బీసీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్క నాయకుడు రాజకీయాలకు రావాలి. ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే ఓసీ రెడ్డి వ్యవస్థను ఎక్కువ రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళే ముందంజలు ఉండరు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకు ఆర్థికంగా తనలు తాతలు ఆస్తి సంపాదించిన ఆస్తులతో భూములు కానీ ఏదైనా కానీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేస్తారు. మన బీసీలకు ఏంటంటే అంతగానం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా బీసీ వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలని నా యొక్క అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నా లేకున్నా ఫస్ట్ డబ్బు ఉన్నా లేకున్నా ఫస్ట్ రాజకీయాలకు రావాలి. వస్తే ప్రతి ఒక్కటి కూడా సమాజంలో ఏం జరుగుతుంది ఏం కదా అని తెలుస్తుంది ఫస్ట్. ఇక మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపరు దాంట్లో. బీసీ సార్ అప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉండే. గురుకుల పాఠశాల కానీ గురుకుల పాఠశాల స్కూల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా పట్టించుకొని ఆయన మేము మా స్కూల్లో బడిబాట కార్యక్రమం కూడా మేము చాలా కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ వాలంటరీతో పిల్లలతో కూడా మా సొంతంగా కూడా మేము మా సర్పంచ్ కూడా ప్రతి ఒక్క సంవత్సరానికి 1 లక్షతో మేము వాలంటరీ పెట్టించి మా స్కూల్లో మేము చెప్పిస్తాం జరుగుతుంది. లోకల్ చెరుగట్టు గ్రామంలో ప్రతి ఒక్కటి విషయంలో మేడం హెచ్ఎం గారు కానీ ప్రతి ఒక్క విషయం మన 10 years నుంచి మనమే స్పందించేది. స్కూల్కి ఏ పని ఉన్నా కూడా గ్రామ పంచాయతీ నుంచి నా సొంత అంటే నేను స్కూల్ చదువుకున్న స్కూల్ కాబట్టి నా యొక్క బాధ్యత సర్పంచ్ అయినా కానీ ఏదో ఒకటి స్కూల్ చేయాలని చెప్పేసి గ్రామంలో ఏదైతే గ్రామంలో డెవలప్మెంట్తో ఎట్లయితే ఉందో స్కూల్ కూడా అంతే డెవలప్మెంట్. చుట్టూ పారిగోడ కానీ ఇప్పుడు ఎంపీపీ గారు నిలుతూ రేగటి మల్లికార్జున ఎంపీపీ గారు ఉండే మాజీ ఎంపీపీ గారు ఆయన ఇప్పుడు 15 లక్షల రూపాయలతో ఒకటి బడిగా కట్టించిండు. 2 రూమ్లు 3 రూమ్లు వేయించిండు. చుట్టూ పారి కూడా మేము చేయించినాం. సొంత డబ్బులతో ప్రతి ఒక్క ఇయర్కి వాళ్ళకు బ్యాగులు కానీ బుక్స్ కానీ పెన్నులు కానీ ప్రతి ఒక్కటి మొన్న కూడా పంపిణీ చేయడం జరిగింది. మేము సర్పంచ్ ఉన్నప్పుడు 2019 నుంచి నేను సర్పంచ్ కాగానే నేను అంతకుముందు మా మేడం ఉండే అప్పటి నుంచి చాలా స్ట్రెంత్ తక్కువ ఉండేది మా చెరుగడ్డ గ్రామంలో. ప్రతి ఒక్కటి అప్పుడు మేము బడిబాట కార్యక్రమం నేను మా ఎంపీపీ గారు అప్పుడు తిరిగి మరి పిల్లలు మొత్తం జమ చేసి అందరినీ గ్యాదర్ చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో అంత టీచర్స్ ఉండరు, అంత ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళకు. ఇక్కడ మన స్కూల్లో ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ టీచర్ డిఎస్ అంతా ప్రిపేర్ వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు మోటివేట్ చేసి పిల్లల పేరెంట్స్ మోటివేట్ చేసి స్ట్రెంత్ ఇప్పుడు 100 మంది దాకా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ప్రతి ఒక్క విషయాల్లో బ్యాగులు కానీ పెన్నులు కానీ బుక్ కానీ ప్రతి ఒక్క సంవత్సరం మేమే కొనుగోలు చేసిస్తాం నా సొంత డబ్బులతోని. నేను రేగటి మల్లికార్జున సార్ ప్రతి ఒక్క విషయాల గ్రామంలో ముందస్తు మేమే స్కూల్కు ప్రతి ఒక్కటి మా యొక్క సాయశక్తిలో మేము చేసినాం. స్కూల్ పోయి అడిగినప్పుడు ఇప్పుడు లైవ్లో చెప్తారు వాళ్ళు. ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తం టోటల్గా వచ్చేసి బ్యాన్ చేసిన మంచిదండి. ఎందుకంటే యువత కూడా మత్తు పదార్థాలు తీసుకొని చాలా చెడిపోవడం జరుగుతుంది. దీని మీద గవర్నమెంట్ ఇంకా కూడా ఉక్కుపాదం పెట్టి దానికి ప్రతి ఒక్కరు ఇంకా కూడా కఠిన చర్యలు తీసుకొని దాన్ని ఉక్కుపాదం మోపితేనే బాగుంటుందని ఆలోచన. ఇప్పుడు మనం సోషల్ మీడియా చూస్తున్నాం సార్. అది సోషల్ మీడియాలో ఇప్పుడు బెట్టింగ్ పెట్టి పిల్లలు చేసి చాలా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడం కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాం. దాని మీద ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఫస్ట్ మెయిన్ పిల్లలకి ఏంటంటే సెల్లులు ఇవ్వద్దు సార్. యూత్ ఇంటర్ డిగ్రీ తర్వాత వాళ్ళకు ఇవ్వవలసి వస్తుంది తప్పదు. కానీ ప్రభుత్వం దాని మీద ఏంటంటే ప్రతి ఒక్కటి నిఘా పెట్టి దాని మీద ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తేనే వాళ్ళ అలాంటి కంట్రోల్ ఉంటుంది. కానీ లేకపోతే ఇంకా కూడా అదైతే ఎఫెక్ట్ జరుగుతుంది. చెరుగట్టు వచ్చే దేవస్థానం ఉంది కాబట్టి చాలా కోతులు ఉన్నాయి, గుట్ట కాబట్టి. మేము గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కోతులు పట్టించేసినప్పుడు అప్పుడు 300 రూపాయలు ఒక హెడ్కి తీసుకొని పంపించేసి శ్రీశైలం అడవిలో వదిలిపెట్టడం జరిగింది. గతంలో వచ్చేసి బాగా ఉండేది సార్. అవి టోటల్గా ఉంటే పచ్చి చేసిన ఇప్పుడు అంతగా ఏం లేవు, అంత ఎఫెక్ట్ ఏం లేవు. మాకు పంటల మీద కోతులతో పెడదాం మా కాడ ఏం లేదు.
మా చెరుగట్ట అయితే గతంలో ఉన్నప్పుడు అప్పుడు పట్టించి అడవిలో వదిలిపెట్టేసినాం. అంతగాని మా అక్కడ కోతుల ఎఫెక్ట్ ఏం లేదు, రైతులకు కూడా ఇబ్బంది ఏం లేదు సార్. నేను మండల స్థాయి కదా, నెక్స్ట్ కూడా మా గ్రామ ప్రజలు కానీ ప్లస్ ముఖ్యంగా మా గురువు గారు రేగటి మల్లికార్జున గారి కోరిక మేరకు ఆయన ఏ పోటీ చేయాలంటే అది చేస్తా. మా జయశ్వడి సార్, మాజీ మంత్రి జయశ్వడి సార్ ఆ నిర్ణయం మేరకు ఏది పోటీ అంటే అది చేస్తా. సర్పంచ్గా పోటీ చేయ ఆలోచన ఉన్నది నాకు 3వ సారి. పక్క మనం ఫస్ట్ నుంచి కూడా 10 years నుంచి నేను చేసిన డెవలప్మెంట్, నేను చేసిన అభివృద్ధి, వాళ్ళకు ఏ విషయంగా హెల్ప్ నా యొక్క సాయం పొందిన వాళ్ళు ప్రతి ఒక్క ఇల్లు ఉన్నారు. ప్రతి ఒక్క ఇల్లు నాకు నమ్మకం ఉందన్నమాట. ఏది ఉన్నా సర్పంచ్ ఎనీ టైం ఫోన్ కొడితే అందుబాటులో ఉంటాడు అనే నమ్మకం మా గ్రామ ప్రజల్లో ఉన్నది. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. అది దాని విషయంలో నేను గెలుస్తానని నాకు పక్క ధీమా నాకు ఉన్నది. డబ్బు ఎఫెక్ట్ నమ్మకంతో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు జనరల్ పోయినసారి 2 సార్లు జనరల్ నాకన్నా బడా నాయకులు వచ్చారు, వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ పోటీ చేయడం జరిగింది. డబ్బు మధ్య చాలా నా మీద ఎఫెక్ట్ పంచిరు, కానీ ఎఫెక్ట్ ఏం చూపలే. మంచితనం, నాకు వ్యక్తిత్వం, దాంతో ముందుకెళ్ళి నాకు ప్రజలు ఆదరించి నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకు నాకు గ్రామ ప్రజలకు ఏంటంటే ప్రతిసారి ఒక 2 times వచ్చేసి నన్ను గెలిపించిన ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఆదరించి నా మీద నమ్మకం పెట్టి 2 times గెలిపించారు. నెక్స్ట్ కూడా నా మీద ఖచ్చితంగా నమ్మకం పెట్టి 3వ సారి కూడా గెలిపిస్తారని చెరుగట్ట గ్రామ ప్రజలకు ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటున్నా. ఏ విషయం ఏదైనా ఒక క్యాండిడేట్ ఎలా సరే బీదోడు వాళ్ళు చనిపోయినా కూడా నేను దగ్గరుండి ప్రతి నా సహాయశక్తిలో 10,000 20,000 ఎంతో కూడా చేయడం జరుగుతుంది. ఎవరు అనాథ శవాల కూడా నేనే పాడబట్టి నేనే ఖర్చు పెట్టుకొని తీసుకుపోయి దాన సంస్కారం చేయడం జరిగింది. అది దాని విషయం గ్రామ ప్రజల విషయాలు ఏంటంటే అదొక్కటే కాకుండా ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా మా సర్పంచ్ ముందు ఉంటాడనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నది. ఆ నమ్మకం ఉన్నది కాబట్టి నన్ను 2 సార్లు గెలిపించారు. 3వ సారి కూడా గెలిపిస్తారు. 3వ సారి గెలిపించినా కూడా ఇంకా కూడా డెవలప్ చేస్తాం. గ్రామంలో ఇంకా చాలా డెవలప్ చేసే విషయాలని చాలా డెవలప్ చేస్తాం. ప్రభుత్వానికి టోటల్గా ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చాలి. ఏది నెరవేర్చకుండా ఎంతసేపటికి కేటీఆర్ అని తిట్టడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నువ్వు చేసే పని సక్రమంగా చేయకుండా ప్రతిపక్షానికి గవర్నమెంట్ లేదు, ఇప్పుడు కానీ లేకున్నా కూడా వాడిని తిట్టడం కరెక్ట్ కాదు. అది నువ్వు చేసే పనులు ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పినావు, ఏది అమలు చేసినాను? ఏది అమలు చేయకుండా ఎంతసేపటికి మీ గవర్నమెంట్ చేత కాకుండా ఎంతసేపటి ప్రతిపక్షాల మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏ మీటింగ్లో బహిరంగ సభలో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కేసీఆర్ మాట లేకుండా అసలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి సార్. అది తప్పు సార్. ఏదున్నా కూడా నేను గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి సార్ చెప్పేది ఏంటంటే మీ యొక్క పనిని మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు సక్రమంగా చేయండి. ఇప్పుడు గ్రామంలో ఉన్నారు, ఇప్పుడు ఇందిరా మిల్ అని చెప్పి చేశారు. ఇందిరా మిల్లో చెరుగట్ట గ్రామంలో చెప్తున్నా, కాంగ్రెస్ గతంలో వచ్చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెలు ఇచ్చారు సార్. గొర్రెలు వచ్చేసి ఏం చేశారంటే గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి గ్రామ సభలో పెట్టి ఆ టోకెన్లతో వేసి తీసిరు, అది డ్రా సిస్టంలో తీసిరు. అట్లా ఉండాలి. కానీ లేకపోతే గుర్తించాలి లబ్ధిదారులని. ఎంతసేపటికి ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండో వాళ్ళకే ఇచ్చుకురు తప్ప ఇప్పుడు అసలైన బీదవానికి అసలు ఇల్లు వేయలేదు చెరుగట్ట గ్రామంలో. మళ్ళీ ప్రశ్నిస్తే కూడా మన నార్కట్పల్లిలో ఎంపీడీ ఎట్లుంటే ఒక కాంగ్రెస్ లీడర్ అయిపోయింది ఆయన. ఎంపీడీని క్వశ్చన్ వేసిన, ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ వేసిన ఆ రోజు గ్రామసభ జరిగినప్పుడు ఇప్పుడు లీస్ట్ పెట్టాలన్నా పెట్టొద్దా, లీస్ట్ ఎందుకు పెట్టారని చెప్పి అడిగినచ్చు ఆయన అంటాడు. ఆయన ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంది, మా ఇష్టం ఇట్లా చేసుకుంటామని మాట్లాడుతున్నాడు. ఎంపీడీ కూడా ఒక ఇలాంటి ఒక కాంగ్రెస్ లీడర్గా వివరిస్తుండు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత అరాచకం లేదు. ఇది సార్. మా గ్రామ హోటల్ చెరుగట్ట గ్రామంలో ఇప్పుడు నెక్స్ట్ 3వ సారి పోటీ చేయడం జరుగుతుంది. 2 సార్లు ఆదరించి ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 3వ సారి కూడా నన్ను గెలిపించి ఇప్పుడు స్థానిక సంస్థలు రేపు ఎలక్షన్లో నన్ను ఆదరించి గెలిపిస్తే ఊరు కానీ మిమ్మల్ని కానీ కాపాడుకునే బాధ్యత నాది. నా సొంత డబ్బులతో కూడా ఊరును కూడా ఇంకా కూడా డెవలప్ చేసేందుకు నా సాయశక్తిగా కృషి చేస్తాను.